ఎగ్జాల్టేషన్, హెచ్చింపబడుట. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 14:11. దానిలో రాయబడిన మాట, తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు చెప్పండి ఏమవుతాడు? ఆయన హెచ్చింపబడతాడని. అందరూ ఈ మాట నాదో చెప్పండి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది బైబిల్ ప్రిన్సిపల్, ఇది దేవుని వాక్య సూత్రం. ఇది ఎప్పటికైనా, ఆ తరంలోనైనా ఈ తరంలోనైనా ఏ తరానికైనా వర్తించే వాక్యం ఇది. తన్ను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఎగ్జాల్టేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. హెచ్చింపు అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర రావాలి. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు. మనకు మనం హెచ్చించుకోవడం దేవునికి మహిమను తీసుకురావద్దు. కానీ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఏముందని చెప్పండి? హెచ్చింపబడతాము. ఇది దేవుని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు నీ జీవితంలో ఒక ఎగ్జాల్టేషన్లోకి నువ్వు రావాలి అంటే, హెచ్చింపబడే అనుభవంలోకి నువ్వు రావాలంటే, ఉన్నతమైన స్థితికి రావాలంటే, ఇప్పుడు ఆ బావిలో నువ్వు వేయాల్సిన ఆ బకెట్ ఏంటో తెలుసా? ఆ చేద ఏంటో తెలుసా? రాసుకోండి. హ్యూమిలిటీ అనే ఆ చేదను వేయాలి. హ్యూమిలిటీ, తగ్గించుకొనుట. హంబుల్నెస్, వినయము అనే చేదను వేస్తే హెచ్చింపు అనే నీళ్లు బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా వినయం కనబడటలేదు, కానీ హెచ్చింపు కనబడతా. ప్రతి చోట కూడా అదే. నేను అక్కడ ఇక్కడ అని ప్రస్తావించట్లేదు, కానీ వేరెవర్ యు గో పీపుల్ ఎగ్జాల్టింగ్ దెమ్సెల్వ్స్, తమను తాము హెచ్చించుకోవడం ప్రతి చోట మనం చూస్తున్నాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఒకరోజు ఏం చేస్తారట? ఆయన హెచ్చిస్తాడని బైబిల్ సెలవిచ్చింది. ఆ పైన నేపథ్యాన్ని కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆ నేపథ్యాన్ని మీరు చదివితే, ప్రభువారు ఒక విందుకు ఆహ్వానించబడ్డారట. ఆహ్వానించబడినప్పుడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తున్నాడు. చెప్పండి, యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేశారు? గమనించారు. ప్రతి సందర్భంలో గమనించారు. గమనిస్తున్నప్పుడట అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అగ్రపీఠములు కోరుకుంటున్నారట. వారందరూ కూడా అగ్రపీఠాల్లో కూర్చోవాలని, అంటే బాగా అందరికీ కనబడే ఆ పీఠాలు కావాలనో, లేకపోతే మంచి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూర్చోవాలని అందరూ ఎగబడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభువు చెప్పారు, ఒకవేళ నువ్వు హెచ్చింపబడాలి అనుకుంటే, ఎప్పుడైనా నువ్వు అలాంటి విందుకు పిలువబడితే నువ్వు ముందు చివర కూర్చోవడం నేర్చుకో. అప్పుడు ఆ యజమాని కనుక వచ్చి, ఆ విందు ప్రధాని కనుక వచ్చి, అయ్యో అదేంటండి మీరు ఇక్కడ కూర్చున్నారు, ముందుకు రండి అని చెప్పి ఆ విందుల్లో మిమ్మల్ని అగ్రపీఠాన్ని తీసుకొస్తే అది చాలా బాగుంటుంది. అలా కాని పక్షంలో ముందుగానే నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన చోట నువ్వు కూర్చుండిపోతే అతను వచ్చి, బ్రదర్ కొంచెం పక్క చూపడం మూల కూర్చొని అన్నాడు అనుకో, అది నీకు అవమానమే కానీ ఘనత కాదు కదా. అందును బట్టి నువ్వు ఏం చేస్తావు అంటే, ముందు నువ్వు తక్కువ స్థానాన్ని కోరుకో, ఆ తర్వాత యజమాని వచ్చి నన్ను హెచ్చించినప్పుడు అది గౌరవప్రదంగా ఉంటుందని యేసుప్రభు చక్కని మాట అక్కడ సెలవిచ్చాడు. యూజువల్గా ఆఫీసుల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, లేదా మరొకడు కావచ్చు, ఈ రోజుల్లో అగ్రపీఠములను కోరుకునే ఆ మనస్సు చాలా చోట్ల కనబడతా ఉంది. లీడర్షిప్ కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కనబట్టలేదు ఈ రోజుల్లో. సేవ చేయాలన్న తత్వం చాలా మందిలో లేదు. అంతా కూడా అందరినీ గదవాయించాలా, అందరినీ గ్రిప్లో పెట్టుకోవాలి, అందరినీ కూడా శాసించాలా, నేను అందరికీ కనబడాలి అన్న ఆలోచన చాలా మందిలోకి రావడం వలన వారు తగ్గించబడుతున్నారు. కానీ ఎవరైతే తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. హంబుల్ యువర్ సెల్ఫ్. హ్యూమిలిటీ నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నేను తీసుకొస్తాడు. ఎలియాజరు అనబడే వ్యక్తి బైబిల్లో మనకు తెలుసు. ఆయన ఎవరో? ఎలియాజర్ చెప్పండి. అంటే ఫస్ట్ ఆయన పేరు మనం విన్నది బైబిల్లో ఎక్కడ విన్నాం చెప్పండి? అబ్రహాము గారి దగ్గర కదా. అబ్రహాము గారికి ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి, లేకపోతే ఒక పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి. ఈ రోజుల్లో పిఏలు, పిఎస్లు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోలేకపోతే ఎవరు కావాలి? పిఏలు, పిఎస్లు కావాలి కదా. సో అబ్రహాము గారికి ఒక పిఎస్ అనుకోండి, ఒక పర్సనల్ సెక్రటరీ ఎలియాజర్ని పిలిచి అన్నాడు, బాబు నా కుమారుడు ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చేసినాయి, పెళ్లి వయసు వచ్చింది, అతనికి వివాహం చేయాలా. ఇక్కడ కనానీయుల కుమార్తెల్లో ఎవరూ నాకు నచ్చలేదు. ఎందుకోసం అంటే వాళ్ళు అందంగా లేరని కాదు, లేదా వారు సొగసుగా లేరని కాదు, కానీ వారిలో ఏ ఒక్కరికి భక్తి లేదు. వారందరూ కూడా విగ్రహారాధికులు. దేవుని మార్గం వారికి తెలియదు. అందును బట్టి ఒక దేవుని మార్గం తెలియని స్త్రీ గనక నా కుమారునికి భార్య అయితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఒక నరకంలాగా ఉంటుంది అనుకున్నాడేమో అబ్రహాం. ఎలియాజుని పిలిచి, నువ్వు వెళ్ళి నా దేశానికి వెళ్ళి అక్కడ నా బంధువుల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇస్సాకు పెళ్లి చేయాల. ఆ ప్రమాణంలోనికి ఎలియాజుని తీసుకొచ్చాడు. ఎలియాజరు అన్నాడు, అయ్యా ఇది చాలా కష్టమైన పనే,
ఇస్సాక్ గారికి ఒక చక్కని భార్యను తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, బట్ లెట్ మీ ట్రై విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో నేను చేస్తాను అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఎలియాజరు బయలుదేరాడు. 10 ఒంటెలు తీసుకున్నాడు, కొంతమంది పని వాళ్ళని తీసుకున్నాడు, బయలుదేరి వచ్చిన తర్వాత అరామ్ నహరాయిం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు రెబ్కా ఇంకా ఎలియాజరు గారిని కనుగొనక మునుపే ఎలియాజరు ఒక ఒడంబడిలోకి వచ్చాడు. ప్రభువా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన కుమారుడైన ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అతని ప్రక్కన నిలబడాలి అంటే ఆ వచ్చే భార్య చాలా సుగుణశీల అయి ఉండాలి, సత్కార్యం చేసేది అయి ఉండాలి, తగ్గించుకునేది అయి ఉండాలి, ఆ కుటుంబానికి చాలా చక్కగా అలవరుచుకునేది అయి ఉండాలి. అందును బట్టి నాది ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఇస్సాకు గారికి భార్యగా రాబడే ఆ అమ్మాయి చూడ్డానికి ఎలా ఉందో తర్వాత సంగతి, కానీ ఆమె నాకు మాత్రమే కాదు, నా దగ్గర ఉన్న ఒంటెలకు కూడా నీళ్లు చేది పోయగలిగితే, సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఆమె కనుక ఉంటే, పరిచర్య చేసే లక్షణం కనుక ఉంటే, అది ఉంటే ఇంకా అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉంటుంది. కనుక హెల్ప్ మీ టు ఫైండ్ ఎ సూటబుల్ పార్ట్నర్ ఫర్ మై ఓనర్ సన్, నా యజమానుని కుమారునికి ఒక చక్కని జీవిత భాగస్వామి కోసం సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఈ లోపల కడవలం భుజం మీద పెట్టుకుని వచ్చింది ఎవరు చెప్పండి? రెబ్కా. బైబిల్ ఆమె గురించి ఇచ్చిన మంచి సాక్ష్యం ఉంటే తెలుసా? రెబ్కా చక్కనిది అని బైబిల్ సెలవిచ్చింది. ఏంటి చక్కనిదనో? రూపానికి మాత్రమేనా, లేదా మాటలు బాగా మాట్లాడుతుందనా, ఓ మంచి కమ్యూనికేషన్ ఉందనా? ఎందుకు బైబిల్ ఆమెను చక్కనిది అని చెప్పిందంటే, ఆమె కడవను మోసుకుంటూ వచ్చింది తండ్రికి లోబడి లేదా అన్నకు లోబడి. ఆ కడవను తీసుకుని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎలియాజరును చూసిందో, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్పి ఆ మోటి బావులను దిగు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది అంటే, ఆమెలో ఉన్న సహనం, ఆమెలో ఉన్న సౌశీల్యం, ఆమెలో ఉన్న తగ్గింపు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, పిల్లల్ని పిలిచి కొంచెం వాటర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏమవుతారు? నీకు మా అన్నయ్య అవుతాడు. మీ అన్నయ్య అయితే నువ్వు ఇచ్చుకో, అందుకని మాకెందుకు చెప్తావు అని అడిగేవాళ్ళు లేరండి. పిల్లలు పని చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి ఏమన్నా కొంచెం కావాలని చేసి పెట్టమని అంటే వాళ్ళు ముందుకు వస్తున్నారా? చాలా కుటుంబాల్లో చేయట్లేదు. అందరిని అంటలేదు. నేను ఎప్పుడైనా డిస్క్లైమర్ వేస్తాను, కొందరు అనే మాట నేను వాడతాను. అందరూ నేను ఎప్పుడు అనలా. ఏ పర్టికులర్ గ్రూప్ని ఎప్పుడు కూడా నేను క్రిటిసైజ్ చేయను. కొందరు అనే మాట నేను వాడతాను. అది చాలా శ్రేయస్కరం, శుభకరం కొందరు అనే మాట వాడడంలో. సో కొందరు పిల్లలు చేస్తున్న పని ఏంటంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకి పరిచయం చేసే అనుభవాలు చాలా మందిలో ఉండదు. కానీ రెబెకా ఒక స్ట్రేంజర్, ఎప్పుడు ఆమె బహుశా చూడని ఒక అతను సహాయం అడిగినప్పుడు మారు మాట్లాడకుండా సహాయం చేయగలిగింది అంటే, తన తండ్రికి అతను పరిచయం చేయగలిగిందంటే, ఇస్సాకు ప్రక్కన నిలబడడానికి రెబ్కాలో ఉన్నది ఏంటంటే విధేయత. దేవుని కార్యాలు స్పష్టంగా చూసింది. అందుకని బట్టి రెబ్కాను ఆశీర్వదించిన వేవేలకు ఏమవుతావు? తల్లి వగుతావు అన్నారు. అయిందా లేదా? రెబ్కా వేవేలకు తల్లి అయిందా? మరి అయిందంటున్నారు కొంతమంది. అసలు రెబ్కాకి ఎంతమంది పిల్లలు? హలో చెప్పండి, బైబిల్ చదువుతున్నారు ఎంతమంది? ఏమోనండి, ఎంతమంది అయితే మనకి ఎందుకండి, ఆడుకోవడానికి చాలా వద్దు కదా. ఎంతమంది పిల్లలు రెబ్కాకి? 2. మరి వేవేలకు తల్లి అని ఎందుకన్నారామని అంటే, ఆమె కడుపు నుండి పుట్టిన బిడ్డల్లోంచి జనాంగాలు వచ్చాయి. దేవుడు నా మన స్తోత్రం కలను, వంశాలు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి. దేవుడు వారిని చాలా బలంగా వాడుకున్నాడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడతావేమో, కానీ తుదకు నువ్వేం పొందుతావు అన్నాడు? మహాభివృద్ధి పొందుతావు అన్నాడు. నీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, నీ ఇంపాక్ట్ జీవితం అనేక మందిని ప్రభావితం చేస్తుంది రానున్న తరాల్లో. గోదావరి నది ప్రారంభం ఎలా ఉంటుందంటే చిన్నగా ఉండవు, చిన్న పిల్ల కాలవ. నాసిక్ దగ్గర మీరు చూస్తే మహారాష్ట్రలో గోదావరి ప్రారంభం చాలా చిన్నది. అది అలా ప్రవహించుకుంటూ దగ్గరికి వచ్చారు. రాజమండ్రికి వచ్చేసరికి ఎంత అయింది చెప్పండి? 3.5 కిలోమీటర్ల వెడల్పు. రాజమండ్రి గోదావరి వెడల్పు 3.5 కిలోమీటర్లో. అవర్స్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. రాజమండ్రిలో ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్. అది మొట్టమొదటి జపాన్లో ఉంటుంది. కింద నుండి ట్రైన్ వెళ్తుంది, పైనుండి లారీలు బస్సులు వెళ్ళే ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంది కదా, జపాన్లో ఉంది. రెండోది ఎక్కడ? రాజమండ్రిలోనే. అంత పెద్ద, అంత లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. నేను అనుకుంటున్నా, ఒకసారి చిన్న బోట్ మీద వెళ్తూ ఆ బ్రిడ్జ్ కింద ఉండగానే మొత్తం 4 వేస్ కనబడ్డాయి నాకు. ఒకటి కింద బోట్ వే, రెండోది ట్రైను, మూడవది కార్లు, బస్సులు, పైన ఏరోప్లేన్. మొత్తం 4 వేలు కనబడ్డాయి. చాలాసార్లు పరిశీలన చేస్తూ ఉంటే గోదావరి నది ప్రారంభం చిన్నగానే ఉంది, కానీ అది రాజమండ్రికి వచ్చేసరికి ఎంత అయిపోయింది? 3.5 కిలోమీటర్లు. నీ స్థితి కొద్దిగా ఉండొచ్చేమో. నీ కుటుంబంలో బహుశా నువ్వే మొదటిసారిగా ప్రభువుని తెలుసుకున్నావేమో.
నీ ఫ్యామిలీ అంతకుముందు ఎవరు ప్రభువుని తెలుసుకోలేదేమో, వారందరూ కూడా లోకంలో లోకానుసారంగా బ్రతికారేమో. కానీ యాజ్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ టు లివ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, గాడ్ ఈస్ గోనా బ్లెస్ యువర్ జనరేషన్స్. దేవుడు నీ తరాలని ద్వారా ఏం చేయబోతున్నాడు? ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు తగ్గించుకున్నప్పుడు, హంబుల్నెస్ ఉన్నప్పుడు దేవుని సేవించడంలో, హంబుల్నెస్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరగడం అని కాదు. కొంతమంది హంబుల్నెస్ అనే మాటకు నిర్వచనం అదనుకుంటారు. ఎప్పుడు దీనంగా అందరిదే చేతులు కట్టేసి, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, ఆ బ్యాగ్ను 10 పందికొక్కులు కొట్టే తెల్ల ఉంటుంది, అలాంటి బ్యాగ్ వేసేసుకుని నా అంత దీనుడు రాజమండ్రిలో ఎవరు లేరండి. దాన్ని దీనత్వం అనరు, పేదరికం అంటారు దాన్ని. చెప్పండి, ఏమంటారు దాన్ని? పేదరికం వేరు, దీనత్వం వేరు. దట్స్ ఎ పావర్టీ, ఇట్స్ నాట్ హంబుల్నెస్. కొంతమంది పేదరికాన్ని దీనత్వం అనుకుంటారు. గమనించండి ప్రియులారా, దీనత్వం అంటే అది నీ యాటిట్యూడ్కి సంబంధించింది. ఏమీ లేకుండా గర్వపడేవాళ్ళు లేరా ప్రపంచంలో? తినడానికి ఇంట్లో భోజనం కూడా ఉండదు, వీధిలోకి వచ్చి అంటాడు నా కులం ఏంటో తెలుసా అంటాడు. ఏ కులం అయితే అట, నీకు కనీసం తినడానికి భోజనం లేదు, నీకు ఆ గర్వం ఎందుకు? నీకు నీ కులాన్ని బట్టి ఎందుకు ఆ గర్వం? అందును బట్టి పెద్దలు ఓరని అనలేదు. చెప్పండి, తినడానికి ఆహారం ఉండదు కానీ మేసాలకు మాత్రం ఏం కావాలట? సంపెంగ నుండి రాయాలి. రోజు సంపెంగ నుండి రాయాలట మేసాలకి. ఇంట్లో తినడానికి భోజనం లేదు, భార్య పిల్లలకు భోజనం పెట్టాడు కానీ వీధిలోకి వచ్చి సంపెంగ నుండి రాసి మేసాలు తిప్పుతూ ఉంటాడు. ఎవడు కావాలా మేసాలు తిప్పడం? నువ్వు ఏది దీనత్వం? ఆహారం లేకపోవడం, లేకపోతే పేదరికం కాదు దీనత్వం. చాలామంది పేదరికంలో ఉండి కూడా, లేకపోతే ఏమీ లేకుండా కూడా గర్వాన్ని ప్రదర్శించేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చూడండి, అన్నీ ఉన్న ఆకు అణుమణిగి ఉన్నట్టుగా అన్నీ ఉన్నవాళ్ళు చూడండి ఎంత దీనంగా ఉంటారు. వారు మాట్లాడే మాటలు చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటాయి, చాలా తక్కువ మాట్లాడతారు, ఏది కావాలో అదే మాట్లాడతారు, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఆ డిగ్నిటీ ఎందుకు వస్తుందో తెలుసా? వారిలో ఏముంది? హంబుల్నెస్ ఉంది. ఈ సామెతలు ఎప్పుడు మర్చిపోకండి. అణిగి మణిగి ఉన్న ఆకు, చెప్పండి, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది? నిండు కొండ ఏమోదట, తొణకదన్నాడు. అదే సగం నీళ్ళు ఉన్న కొండను మీరు చూడండి, ఎప్పుడైనా తీసుకెళ్ళగలరా మీరు? నీళ్ళు ఒక హాఫ్ నింపబడిన పాట్ ఏదైనా మీరు తీసుకుని భుజం మీద పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు మీరు నడవడం. ఎందుకంటే ఆ నీళ్ళు అటు ఇటు ఏమవుతూ ఉంటాయి. నిండుగా ఉన్న కొండ ఎప్పుడు కూడా తొణక్కుండా ఉంటుంది. ఒక వ్యక్తి దీనత్వం కలిగిన వాడని చెప్పడానికి కారణం ఉంటుంది తెలుసా? సైలెంట్గా ఉంటాడు, ఎగిరి పడడు, ఎగిసి పడడు. దేనికోసం కూడా నేనంతా, నేనెంత, నువ్వెంత అనే మాటలు వారి దగ్గర నుండి రావు. ఎదుటివాడు చిన్నవాడైనా వాడి నుండి ఏదో నేర్చుకోవాలన్న ఆశలో జ్ఞానం కలిగిన వాడు బ్రతుకుతాడు. అదే బుద్ధిహీనుడు తనకు తెలిసిందే అంతా అనుకుని ఎగిరెగిరి పడతా ఉంటాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు పరిశీలించే. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునన్నట్టుగా రెబ్కాను దేవుడు వేవేలకి ఎలా మార్చాడు చెప్పండి? తల్లిగా మార్చాడు. నీ జీవితంలో హెచ్చింపబడాలంటే, ఎగ్జాల్టేషన్ రావాలి అంటే, దేవునికి మహిమకరంగా జీవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. భారతదేశం వెళ్ళి సువార్త ఎవరు ప్రకటిస్తారు అని ఒక బిషప్ గారు అడిగినప్పుడు, మీకులాగానే చాలామంది కూర్చున్నారు, ఇండియా వెళ్ళి సువార్త ప్రకటించాలంటే చిన్న విషయం కాదు సార్, అక్కడ వాతావరణం సహకరించదు, మనుషులు ఎలా ఉంటారో తెలీదు, అక్కడ భోజన పదార్థాలు వేరు, అక్కడున్న క్లైమేట్ వేరు, అందును బట్టి అంత ఈజీ కాదు భారతదేశం వెళ్ళి సువార్త ప్రకటించాలని. ఎవరికి వారు తమకున్న సెట్ బ్యాక్స్ అన్నీ కూడా చూసుకుని వెనక్కి జారిపోతే, విలియం కేరీ అనే ఒక బలహీనుడైన యవనస్తుడు లేచి నిలబడ్డాడు. సార్, ఐ వుడ్ లైక్ టు గో టు ఇండియా అండ్ షేర్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. వెంటనే ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడే గనక భారతదేశాన్ని రక్షించాలి అనుకుంటే, భారతదేశాన్ని కాపాడాలి అనుకుంటే, భారతదేశాన్ని ఉద్యోగాలతో నింపాలి అనుకుంటే, నీ అవసరం లేకుండా కూడా చేయగలడు, నువ్వు కూర్చో అన్నాడట. దట్స్ నథింగ్ బట్ ఇంటిమిడేషన్. హీ రిడిక్యూల్ హిమ్. ఇంటిమిడేట్ చేశాడు, రిడిక్యూల్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మోకరీ కూడా, అపహాస్యం చేశాడు. నీ వల్ల ఏమవుద్ది అన్నాడు. అయితే విలియం కేరీ ఆ మాటలు పట్టించుకోలేదు. సరే, ఆయన అభిప్రాయం నా మీద అలా ఉంది, ఆయన ఒపీనియన్స్ నా మీద అలా ఉన్నాయి, కానీ నా వ్యాలిడేషన్ లేదా నా వర్త్ ప్రజల యొక్క ఒపీనియన్స్ మీద ఆధారపడి లేదు కదా. ఐ వుడ్ లైక్ టు రిలై ఆన్ గాడ్ స్ట్రెంగ్త్, ఐ వుడ్ లైక్ టు డిపెండ్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని శక్తి, ఆయన ప్రభావం నేను కోరుకుంటానని దైవజనుడైన విలియం కేరీ ప్రభువు మీద ఆధారపడి మొట్టమొదటిసారిగా వాడెక్కి భారతదేశం వచ్చాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాలంటే హైదరాబాద్లో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కితే 9:30 గంటల్లో విమానంలో ఇంగ్లాండ్లో దిగిపోవచ్చు. హైదరాబాద్లో టేక్ ఆఫ్ అది మార్నింగ్ 6:50కి ఉంటుంది ఫ్లైట్ బ్రిటిష్ ఎయిర్వేస్. లండన్లో మధ్యాహ్నం దిగిపోవచ్చు. కానీ అప్పుడు లండన్ నుంచి భారతదేశం రావాలంటే తక్కువ లేదంటే 3.5 నెలల్లో.
కొన్నిసార్లు ఎక్కడైనా తుఫాన్లో చిక్కుపోతే ఓడలు 6 నెలలకు కానీ వచ్చేవి కాదట. అటు ఇటు వెళ్ళి ఆ ప్రాంతాలకి వెళ్ళి చివరికి ఎప్పుడో తీసుకొచ్చేవారు. అలాంటి భయంకరమైన ప్రయాణాన్ని చేసి దైవజనుడైన విలియం కేరీ ఎట్టకేలకు భారతదేశంలో అడుగుపెట్టాడు. భారతదేశ చరిత్రను మార్చేశాడు. నువ్వు లేకుండా కూడా దేవుడు భారతదేశాన్ని కాపాడగలడు, రక్షించగలడని ఎవరైతే అన్నారో ఆ బిషప్ తలదించుకుని నిలబడ్డాడు విలియం కేరీ గారి మీద. ఎందుకోసం అంటే ఒక యవనస్తుడు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే ఇంత ప్రభావవంతంగా ప్రభు కోసం వాడబడతాడా అని నిరూపణ చేశాడు విలియం కేరీ గారు. అనేక భాషల్లోని బైబిల్ తర్జుమా చేయడం మాత్రమే కాకుండా మొదటి బ్యాంక్ భారతదేశంలో అతనే స్టార్ట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ లేనందువలన పూర్వదినాల్లో చాలా భయంకర మోసాలు జరిగేవి. చదువు లేనందువల్ల ఎన్నో మోసాలు జరిగాయి. అప్పటికే చదువు లేని వాళ్ళ దగ్గర వేలిముద్రలు తీసుకుని ప్రామిసరీ నోట్లు ఎంటీగా పెట్టుకుని వాళ్ళకి ఒక 100 రూపాయలు అప్పిస్తే దాన్ని ₹1,00,000 అని రాసి వారి భూములన్నీ కొల్లగొట్టేశారు. అవి తరతరాలుగా వందల ఎకరాలుగా ఇప్పుడు అనేక మందికి వస్తున్నాయి. పూర్వదినాలు అలాంటి దోపిడీ జరిగింది. ఆ తర్వాత ఆయన ఫస్ట్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. వెర్నాక్యులర్ న్యూస్ పేపర్, ఫస్ట్ న్యూస్ పేపర్ భారతదేశంలో స్టార్ట్ చేసింది విలియం కేరీ గారే. మరి సెక్యులర్ వరల్డ్లో ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అంటే బెంగాల్ గెజెట్ అని వస్తుంది. బట్ దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్లో రాశారు దాన్ని. వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అంటే ఆ లోకల్ లాంగ్వేజ్లో బెంగాలీ భాషలో మొట్టమొదటి న్యూస్ పేపర్ వచ్చిన సమాచార దర్పణ్, అది విలియం కేరీ గారు స్టార్ట్ చేశారు. సిరంపూర్ యూనివర్సిటీ ఫస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఈ సిరంపూర్ యూనివర్సిటీ. అంతకుముందు ఏవో చిన్న యూనివర్సిటీలు ఉండుండొచ్చు, కానీ సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వాల. అందులోంచి పట్టభద్రులు అయ్యారు అనే ఒక నిరూపించే సర్టిఫికెట్ మాత్రం ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. సిరంపూర్ యూనివర్సిటీ ఇష్యూడ్ ద ఫస్ట్ సర్టిఫికెట్ ఫర్ దట్ డిగ్రీ. దైవజనుడు అలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసి భారతదేశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, నేను చాలాసార్లు మీకు చెబుతున్నాను, విలియం కేరీ గారు ఆయన ఒక పరాయి దేశస్తుడు అయిపోయాడు కాబట్టి మన భారతదేశస్తులు ఆయన పట్టించుకోవట్లేదు. కానీ అదే మన భారత గడ్డ మీద ఆయన పుట్టుంటే ఖచ్చితంగా ఆయనకు భారతరత్న ఇచ్చుండేవారు ఆయనకి. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? నీవు లేకుండా దేవుడు ఏమన్నా చేయగలడు అన్న ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చి చరిత్రను మార్చాడు. అనేకమైన దురాచారాలను రూపుమాపాడు. బ్రిటిష్ దొరలతో కొట్లాడి కొన్ని రకాలైన జీవోలు రిలీజ్ చేయించాడు ప్రజలందరినీ కాపాడడానికి. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన విలియం కేరీ ఒకసారి ఇంగ్లాండ్ దేశం వెళ్తే అలాంటి గొప్ప దైవజనుని సన్మానించాల్సింది పోయి అక్కడ ఏమన్నాడో తెలిసి దగ్గరికి వచ్చి, విలియం కేరీ నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్ అన్నాడట. నువ్వు భారతదేశంలోని గొప్ప కార్యాలు చేశానని చంకలు కొట్టుకుంటున్నావా విలియం కేరీ, నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు షూలు తయారు చేసేవాడు అన్నాడట. యు ఆర్ ఎ షూ మేకర్ అంటే విలియం కేరీ దగ్గర పిలిచాడట. బావెళ్ళరా ఏంటి విలియం కేరీ ఆర్గ్యుమెంట్ చేస్తాడేమో అనుకున్నారు. తన యొక్క రికార్డ్ అంతా చెప్తాడు అనుకున్నారు. తను ఏమేమి సాధించాడో రాసుకో, 1977 లేదు, 1982 లేదు, 1986 లేదని ఏమన్నా చెప్తాడు అనుకున్నారేమో. నో, అంటే 1982, 1917 ఒక సౌలభ్యం అని చెప్పాను. అప్పుడు కాదు, కేరీ గారు అంతకుముందే ఉన్నాడు ఆయన. మనమైతే అలా అంటామేమో, చూసుకో నా రికార్డు, ఈ ఇయర్లో ఇది, ఆ ఇయర్లో అది, ఆ ఇయర్లో ఇదని. దైవజనుడు ఏమన్నా తెలుసా? మై డియర్ బ్రదర్, డోంట్ ఎగ్జాల్ట్ మీ టూ మచ్, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ జస్ట్ ఎ షూ రిపేరర్ అన్నాడట. తమ్ముడా, నన్ను బాగా ఇచ్చిచ్చేస్తున్నావే నువ్వు, నేను షూ మేకర్ని కాదు, ఆఫ్టర్ ఆల్ షూలు రిపేర్ చేసుకునేవాడిని నేను. ఆ మాట వినగానే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. వాట్ ఏ హంబుల్నెస్. దేవునికి వేసేదని ఒకటి చేస్తే ఇంకా నేను లేకపోతే ఏది లేదనుకుంటాం మనం. దేవుని కొరకు ఏదైనా కొంచెం కష్టపడి నెల రోజుల్లో ఒక ఆల్నైట్ ప్రేయర్ అటెండ్ అయితే, నేనెంత భక్తిగా ఉన్నాను కాబట్టి రాజమండ్రిలా ఉంది అనుకుంటాం. ఒక్క ఆల్నైట్ ప్రేయర్, అది కూడా 1:30 దాకా. మళ్ళీ ఆ మధ్యాహ్నం 2 గంటలకి నిద్ర లేవరేక, ఏమా లేమ్మా అంటే రాత్రి ఆల్నైట్ ప్రేయర్ చేసి ఏం చేశాను? ఆల్నైట్ ప్రేయర్ మంచిదే, నేను చేయొద్దు అనట్లేదు. ఆల్ నైట్ ప్రేయర్స్కి రావాలి, హోల్ నైట్ ప్రేయర్ చేయాలా. దేవుని కొరకు మనం ఎంత చేసినా ఇంకా చేయడానికి చాలా ఉంటుంది. హల్లెలూయా. డోంట్ సెటిల్ డౌన్ మై ఫ్రెండ్. డోంట్ సే దట్ ఐ హ్యావ్ డన్ ఎ లాట్. నా అంతా ఇంకెవరూ చేయలేరు. క్రైస్ట్ వర్డ్ సెంటర్లో నాలా ఇంకెవరూ కష్టపడలేరు, నాలా ఎవరు ఏం చేయలేరని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అది. స్తుతించు దేవుని అవకాశం ఇచ్చినందుకు. నువ్వు తప్పుకుంటే నీ స్థానంలో దేవుడు ఎవరినైనా నిలబెట్టి వాడుకుంటాడు. కానీ బహుశా అలా హెచ్చించుకుంటే దేవుడు ఒక్కసారి ప్రక్కన పెట్టేస్తే చెప్పండి సాధించేది లేదు. దేవుడు సౌలును తొలగించి ఎవరు నిలబెట్టాడట? దావీదు నిలబెట్టేశాడట. గాడ్ రిమూవ్డ్ సౌల్ అండ్ లిఫ్టెడ్ అప్ డేవిడ్. ఎందుకంటే దావీదులో దేవుని స్తుతించే మనసు ఉంది, తగ్గించుకునే అనుభవం ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఊహాత్మకంగా బైబిల్ చదువుతూ ఉంటాను.
సమూయేలు గారు వచ్చి నీ ఇంట్లో ఒకరిని అభిషేకించాలా, అందరినీ తీసుకురమ్మన్నప్పుడు అందరూ వచ్చి ఉన్నప్పుడు దావీదు బహుశా ఇంటికి దూరంలో కొంచెం దూరంలో ఆ గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. సమూయేలు గారు వస్తున్నారనే వార్త బహుశా తెలిసినప్పుడు అన్నలందరికీ కబురు పెట్టారు, కానీ ఎవరికి కబురు పెట్టలేదు. అసలు దావీదును పట్టించుకోలేదు. ఎందుకోసం అంటే చరిత్ర చెబుతున్నాను, మరలా ఇవన్నీ చెప్పాలని కాదు, ఎప్పుడైనా బైబిల్ స్టడీ ఉంటే ధ్యానం చేద్దాం. జెస్సే గారికి అంటే యెషయా గారికి దావీదు అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండేది కాదట. దానికి ఒక కారణం ఒకటి ఉంది. ఆ కారణం తర్వాత విశ్లేషణ చేద్దాం. తన తల్లికి మరియు తండ్రికి కూడా దావీదు అంత ఇష్టకరంగా ఉండేవాడు కాదు. కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే ఆ సందర్భంలో దావీదు ఎక్కడో ఆ అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉండిపోయాడు. కానీ దేవుడు దావీదును ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్న హంబుల్నెస్, దావీదులో ఉన్న ఇంటెగ్రిటీ, దేవుని ఆరాధించాలనే మనస్సు, తనకివ్వబడిన పనిని చాలా జాగ్రత్తగా కాపాడాలి అన్న అనుభవం ఏదైతే ఉందో అదే దావీదుని ఎక్కడ తీసుకొచ్చింది చెప్పండి? ఉన్నతమైన స్థానం తీసుకొచ్చింది. గొల్లియాతు సవాలు చేస్తున్నప్పుడు గాతువాడనే గొల్లియాతు 40 రోజులు సవాలు చేశాడు. అది చిన్న విషయం అయితే కాదు. సౌలు గుడారంలో కూర్చున్నాడు. దావీదు యొక్క 3 అన్నలు కూడా, ఏలియాబు, అబీనాదాబు, ఆ తర్వాత షమ్మా, ఈ 3 కూడా యుద్ధంలో ఉన్నారు. మిగతా నెతనేలు, రద్దయ్య, ఓజం, వీళ్ళు 3 ఏమో ఇంటి దగ్గర ఉండొచ్చు. దావీదుని తండ్రి అన్నలకి సహాయకరంగా ఉండడానికి ఆహార పదార్థాలు పంపించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 Samuel chapter 17 మీరు చదివితే వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్, దావీదు యొక్క మనస్సు, అతని యొక్క పర్సనాలిటీ మనం జాగ్రత్తగా డీకోడ్ చేయగలిగితే అతనికి ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? అతడు మేపుతున్న గొర్రెలను మరొకరికి అప్పగించి వెళ్ళాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ హార్ట్ ఇట్ ఈస్. తండ్రి ఒక పని నుండి మరొక పనికి పంపిస్తున్నప్పుడు, డాడీ ఇగో గొర్రెలు మరి నువ్వు చూసుకుంటావో లేదా నీ కొడుకులారని చూసుకుంటారో చూసుకో, ఈ పని మీద వెళ్తున్నారు కానీ నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతాం మనమైతే. కానీ దావీదు ప్రతిరోజు తన కాస్తున్న గొర్రెలను మరొకడికి అప్పగించి, బాబో నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అప్పగించి వెళ్ళాడట. ఆ బాధ్యత ఎప్పుడైతే దావీదు నేర్చుకున్నాడో, నావి అనుకున్న వాటిని వదిలిపెట్టకుండా చూసుకున్నాడో, అందును బట్టే దేవుడు దావీదుకి రాజ్యాన్ని చేతులు పెట్టాడు. చప్పట్లు కూడా దేవుని నామమహిమపరచు. When you are faithful in little things, God gives you big things and He entrusts big things into your hands. నువ్వు చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే రేపొద్దున పెద్ద విషయాలు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. అమ్మా ప్రభు కోసం సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పనండి. ఎందుకు? నలుగురే ఉన్నారండి, నలుగురు ఉంటే మేము మాట్లాడమండి. నువ్వు నలుగురిలో నువ్వు మాట్లాడకపోతే రేపొద్దున 400 మందిలో ఏం చెప్తావు నువ్వు? తమ్ముడా పాట పాడంటే నాకు మైక్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, ప్యాడ్స్ ఉండాలి, గిటార్ ఉండాలి, ఫ్లూట్ ఉండాలి, సితార్ ఉండాలి, హార్ప్ ఉండాలి, ఎన్ని ఉంటాయి పాట పాడమంటే నువ్వు ఎప్పుడు పాడతావు దేవుని కోసం? ఏమీ లేకపోయినా పాడు, నీ స్వరం ఎత్తి పాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆస్వాదిస్తాడనే పాడు. ఎంత శ్రావ్యంగా నువ్వు పాడావో, ఎంత సంగీతానికి అనుగుణంగా నువ్వు పాడావో అని దేవుడు చూడడంలా, ఏ హృదయంతో పాడేదని దేవుడు చూస్తాడు. దేవుని కొరకు జీవించమ్మా, దేవుని కొరకు బ్రతుకంటే నాకు అలా ఉంటే ఉంటాను, ఇలా ఉంటే ఉంటానని ఏదో ఒక సందర్భాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ నీ ఇష్టానుసారం బ్రతకడానికి సమయాన్ని వెయిట్ చేస్తున్నామేమో. ద బైబిల్ టెల్స్ us, be humble and obey to the voice of God just as you are and God will definitely lift you up. దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడు? ఆయన లేవనెత్తాడు, హెచ్చిస్తాడు, ఆయన ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తాడు. ఒక యవనస్తును మా నాన్నగారు ఏదో చిన్న విషయంలో గద్దిస్తే పెద్ద ఉత్తరం రాశాడు. మా నాన్నగారు అది ఎలా చదివారు నాకైతే తెలియదు, కానీ ఒక రోజున ఆయన వార్డ్రోబ్ నేను క్లీన్ చేస్తుంటే ఆ ఉత్తరం నా కంటపడింది. చదివాను ఆ ఉత్తరం, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ చివరిలో ఒక నోట్ రాశాడు, నువ్వు కానీ నీ సంతానం కానీ రాజమండ్రి దాటెళ్ళి సేవ చేయలేరు, ఇది మీ కెపాసిటీ. ఏమనుకున్నావు నేను నువ్వు గురించి? సేవకుడు వాక్యం చెప్పుకో, పాటలు పాడాలంటే పాడుకో, అంతేగాని మాలంటోళ్ళ జోలికి నువ్వు రావడానికి వీల్లేదని ఇష్టానుసారం రాసి చివరిలో నోట్ రాశాడు. నువ్వు కానీ నీ సంతానం కానీ దేశం దాటిల్లి సువార్త ప్రకటించరని. ప్రియులరా గమనించిన దేవుని నామ మహిమార్థం చెబుతున్న నా పెద్ద కూతురు మాటలు రాకముందే 15 దేశాలు తిరిగింది. దేవుని నామ స్తోత్రం కలదు. మాటలు రావు ఇంకా ఆమెకి. మమ్మీ డాడీని పిలవడానికి ముందే 15 దేశాలు తీసుకెళ్ళాడు ఆమెను. ఎందుకు ఈ మాట గొప్ప కోసం చెప్పట్లే నేను, దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ప్రజల్ని నిందించవచ్చు, నువ్వు ఎందుకు పనికిరావని నిన్ను ప్రక్కన పడేయచ్చు, కానీ డూ యు నో యువర్ క్యాలిబర్?
నీ స్థితి ఏంటో నీకు తెలుసా? దేవుడు నేను ఎంత హెచ్చించాడో నీకు తెలుసా? ఎందుకు కృంగిపోతున్నావు ప్రతిదానికి? ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు విట్టయిపోవాలని ఆశపడుతున్నావు? ఎందుకు నిరాశపడిపోతున్నావు? ఎందుకు ఈ జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంటున్నావు ప్రతి చిన్నదానికి? డు యు నో యువర్ వర్త్? నీ స్థితి ఏంటో నీకు తెలుసా? దేవుని సన్నిధిలో ఉత్తరం పెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా, భారతదేశం దాటి నేపాల్ అయినా, బర్మా అయినా, భూటాన్ అయినా, శ్రీలంక అయినా, మరో ఏ దేశం అయినా, చుట్టుపక్కల దేశాల్లో ఒక్క దేశం నన్ను నడిపించిన ఆయన. అండ్ ప్రూవ్ దిస్ యంగ్ మ్యాన్ రాంగ్. ఈ యవనస్తుడు చెప్పిన మాట తప్పని రుజువు చేయ ప్రభువా, కనీసం నేను దేశం దాటి ఒక్క దేశానికైనా వెళ్ళి నీ సువార్త ప్రకటించాలని. అండ్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ మధ్యన ఏదో కొంచెం ప్రయాణాలు తగ్గించాను, కానీ అదే పేజ్లో ఒక 2 సంవత్సరాల క్రితం వరకు నేను తిరిగిన విధానం తిరిగి ఉంటే ఈ పాటి ప్రపంచంతో తిరుగుద్ది. నేను దేవుడు నడిపించాడు. అలా 100 దేశాలు తిరుగుతానని ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ దేవుడు తీసుకెళ్ళాడు, ఆయన రుజువు పరుచుకున్నాడు, ఆయన మాతో ఉన్నాడని, మనతో ఉన్నాడని. హంబుల్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ టీచ్ మీ హంబుల్నెస్. నా ముందు 5 సంవత్సరాల పిల్లోడు నిలబడినా వాడి నుండి ఏదో పాఠం నేర్చుకునే కృప నాకు ఇవ్వని ప్రార్థన చేస్తా. ఎందుకంటే నాకు తెలియని విషయం బహుశా అతనికి ఏదో తెలిసి ఉంటుంది. వెన్ పీపుల్ కరెక్ట్ మీ, ఒకవేళ ఏదైనా విషయంలో ఎవరైనా నన్ను కరెక్ట్ చేస్తే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయను. స్పెల్లింగ్ ఎలాగా ఉంటుంది, లేకపోతే ఇది అనుకున్నాను ఎలా పడిందా అని ఎప్పుడు అన్నాను. ఓకే, ఐఎమ్ రెడీ టు కరెక్ట్ మై సెల్ఫ్. లార్డ్ టీచ్ మీ హంబుల్నెస్ సో దట్ ఐ వాంట్ టు బి ఎక్సాల్టెడ్. రూతు తను తగ్గించుకోవడం నేర్చుకుంది, ఉన్నతమైన స్థితి దేవుడు హెచ్చించాడు. ఏ పొలంలోకి అయితే ఒక పరదేశురాలిగా అడుగుపెట్టిందో కనికరం మీద బ్రతకే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే యూదులకున్న ఒక అలవాటు ఏంటంటే, వారు పొలం అంతా నూర్చిన తర్వాత లేదా పొలంలో పంట అంతా తీసుకున్న తర్వాత పరదేశుల కోసం కొంత వదిలిపెట్టేయాలి. దయ మీద కొంత పంట వదిలిపెట్టేస్తే ఆ వదిలిపెట్టిన పంటను ఏరుకోవాలి పరదేశులు వచ్చే. దట్ వాజ్ అ కండిషన్ ఆఫ్ రూత్. షీ హ్యాడ్ టు గ్లీన్ దట్ బార్లీ బై డిపెండింగ్ ఆన్ సంబడీస్ గ్రేస్. బట్ దేవుడు ఎంతగా ఆమెను హెచ్చించాడంటే, ఆ పొలాలన్నిటికీ ఆమె అయిపోయింది, ఒక రోజున యజమానురాలు అయిపోయింది. ఆ పొలంలోనికి పరదేశురాలుగా ఎంటర్ అయ్యి వదిలిపెట్టేసిన పరిగ ఏరుకోవడానికి బిక్కుబిక్కుమని వచ్చిన ఆమెను దేవుడు ఆ స్థాయిలో దేవుడు తీసుకొచ్చేసాడు. అంత మాత్రం కాకుండా రావడమే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ప్రతిరోజు కోట్లాది మంది బైబిల్ చదవాలనుకున్నప్పుడు మత్తయి సువార్త తెరిచి, ఎందుకంటే అదే మొదట ఉంటుంది కదా, మత్తయి సువార్త తెరిచి మొదటి అధ్యాయం చదవగానే రూత్ అనే పేరు చదువుతున్నారంటే వాట్ ఎ బ్లెస్సింగ్, వాట్ ఎ బ్లెస్సింగ్. గొప్ప గొప్ప వ్యక్తులైన దావీదు కావచ్చు, సొలొమోన్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ పేర్లు చదవక మునిపే ఎవరి పేరు చదువుతున్నారు బైబిల్లో? రూత్ పేరు చదువుతారు. వాట్ అన్ ఎలివేషన్, వాట్ అన్ ఎగ్జాల్టేషన్. Exaltation never comes by your own effort, my friend. When you depend on God and trust Him, God will bless you. Exaltation అనే ఆ నీళ్లు కావాలంటే, ఆ బావిలోంచి నీళ్లు కావాలంటే మనం ఏ చేత వేయాలి చెప్పండి? హ్యూమిలిటీ, తగ్గించుకోవడం. కొంతమంది తమకున్న అందాన్ని బట్టి గర్వపడే వాళ్ళు ఉంటారు. కొంచెం దేవుడు కొంచెం అందం పెట్టుకొని తిన్నగా తయారు చేయగానే చెప్పడు, కొంతమంది ఏం చేయలేరు, పట్టుకోలేరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఫీల్ అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డు ఒకసారి చూసుకోండి, ఎంత అందంగా ఉంటారో. అప్పటికే మీరు 10 సార్లు తీసుకున్నారు ఫోటో, నాకు తెలుసు. ఇది బాగాలేదా, మళ్ళీది అని 10 సార్లు తీసినా అలాగే ఉన్నావు అక్కడ. ఇక ఏమండి ఓటర్ కార్డులు ఉంటాయి, అందులో మరీ దారుణంగా ఉంటాయి మన ఫోటోలు. చెప్పండి, ఓటర్ కార్డు ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? అందులో మీ ఫోటో చూసుకోండి ఒకసారి, చచ్చిపోద్ది. ఏంటి ఆ ఫీలింగ్? నేను బాగా ఉన్నాను, నా అందం నాకు శాపం అయిపోయింది అనుకుంటారు కొంతమంది. ఏం శాపం అయిపోయిందమ్మా నీకు? ఆధార్ కార్డులో చూసుకొని అందం ఎంత గొప్పగా ఉంటుందో. బి హంబుల్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈజ్ షవరింగ్ అపాన్ యూ. బాగా చదువుకున్నావా? దట్స్ ఓకే. ప్రభువుని గణపరచు. ఒకప్పుడు మా కుటుంబాల్లో ఇలాంటి అనుభవాలు లేవండి, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడండి, బాగా చదువుకున్నానండి. ఈ చదువు ఎవరి సేవలో ఉపయోగించబడాలి? దేవుని సేవ కోసం వినియోగించబడాలి. లోక సంబంధ ఏ అనుభవాలను బట్టి గర్వించొద్దు. బీ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ యువర్ లైఫ్ అండ్ ఆస్క్ హిమ్ టు యూజ్ యూ, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ యూ అండ్ ఎగ్జాల్ట్ యూ. పూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్.